తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన యాదగిరిగుట్టలో భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లన్నీ రద్దీతో నిండిపోయాయి. కొండపైన కింద పార్కింగ్ లో భారీగా వాహనాలున్నాయి. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదగిరిగుట్టలో భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లన్నీ రద్దీతో నిండిపోయాయి. కొండపైన కింద పార్కింగ్ లో భారీగా వాహనాలున్నాయి. యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. వేసవి సెలవులు కావచ్చు, అలాగే ఆదివారం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తినట్లుగా అయితే తెలుస్తుంది. ఇవాళ సుమారు చూస్తే ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందంటారు? గుడ్ ఈవినింగ్ మాధురి. ఇక యాదగిరిగుట్టలో వేసవి సెలవులు ఆదివారం కారణంగా భక్తులు ఇప్పటి వరకు 40,000 మంది వరకు కూడా వచ్చినట్టుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తజన సందోహంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక కొండపైన అదేవిధంగా కొండ కింద కూడా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో కూడా పార్కింగ్ స్థలాలన్నీ కూడా నిండిపోయాయి. ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ బృందాలు భక్తులకు అసౌకర్యం కలిగించకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరొక వైపు ఇటు అయితే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఏర్పాటు చేశారంటారు వెంకట్? ఇక ఎండ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే స్వామివారి ఆలయ ప్రాంగణంతో పాటు మాడా వీధులన్నింటిలో కూడా చలో పందిలు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతిని కల్పించినటువంటి దేవాదాయ శాఖ ప్రస్తుతం అయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు పూర్తి చేసినప్పటికీ కూడా ప్రతిరోజుకి 40 నుంచి 50,000 మంది స్వామివారిని దర్శించుకునే విధంగా ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుతం అయితే స్వామివారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1.5 సమయం పడుతోంది మాధురి. అయితే వెంకట్, ఉచిత దర్శనం కావచ్చు, అలాగే ప్రత్యేక దర్శనానికి సుమారు ఎన్ని గంటల సమయం పడుతుంది? అలాగే వేసవి కావడంతో ఉచిత చలివేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారంటారా? దేవాదాయ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమే కాకుండా ఐటీడీఏ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కొనసాగుతూ వస్తా ఉన్నాయి. వేసవి కాలం అదేవిధంగా స్కూళ్ళకు అన్నిటి కూడా సెలవులు ఇవ్వడంతో రోజు వచ్చేటువంటి భక్తుల కంటే కూడా అత్యధికంగా డబుల్ సంఖ్యలో కూడా భక్తులు రావడం, మరొక వైపు ఇటు కొండపైపు వెళ్లే దారులన్నీ కూడా వాహనాలతో నిండిపోవడంతో కూడా పోలీసులు ప్రత్యేకంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఇటు హైదరాబాద్ కు సమీపంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఇప్పటికే రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేసి కూడా ప్రత్యేకంగా దర్శనం కలిగే విధంగా కూడా అధికారులతో పాటు సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం అయితే పడుతుంది. క్యూ లైన్లతో పాటు కాంప్లెక్స్ లో కూడా మొత్తంగా భక్తులు అయితే నిండి ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆలయ అధికారులు దగ్గర నుండి కూడా అన్ని ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాదిరి. అయితే వెంకట్, ఇవాళ రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే మనం క్యూ లైన్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. మరి క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఏమైనా మజ్జిగ కావచ్చు, ఇంకా ఏమైనా ఫుడ్ కి సంబంధించి ఏమైనా అందిస్తున్నారు అనుకోవచ్చు అంటారా? కాంప్లెక్స్ తో పాటు క్యూ లైన్లలో వెళ్తున్నటువంటి భక్తులకు వేసవి దృష్ట్యా ప్రత్యేకంగా వాటర్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. చల్లటి నీళ్లను మాత్రమే అందించే ఏర్పాటు ప్రస్తుతం యాదాద్రిలో ఉంది. తిరుపతి తరహాలో కూడా రాబోయే రోజుల్లో భక్తులకు అన్నదాన ప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా మార్గ మధ్యలో భక్తులు క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే దారిలో అన్నపానీయాలు అందించే విధంగా కూడా ప్రస్తుతం అయితే ఆలోచన జరుగుతోంది. దీనికి సంబంధించి ఈవో భాస్కర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇప్పటికే దేవాదాయ కమిటీ నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదలైన అనంతరం భక్తులకు ఆ సౌకర్యాలు కలిగే అవకాశం అయితే ఉంది. అయితే వెంకట్, రైట్, థ్యాంక్ యూ వెంకట్.